నమస్తే, నా పేరు గిల్ రాజేందర్. బీజేపీ పార్టీలో ఒక పెక్సిల కలకల. ఆ పెక్సిల కలకల అంటే వేరే పార్టీ వాళ్ళు ఎవరు పెట్టలే, వేరే పార్టీ వాళ్ళు ఎవరు పెట్టలే. ఆ పార్టీలో కంటోన్మెంట్ బోర్డు నంబర్ అంటారు, మాజీ బోర్డు నంబరు ఆర్కే అంటారు. అన్ని రామకృష్ణారావు, రామకృష్ణ అంటారు, ఆర్కే రామకృష్ణ అంటారు. వాడిని ఆడు పెద్ద దొంగ, పెద్ద బ్లాక్మెయిలర్. 2023లో సి గణేష్ అన్నట్టు ఆయనే ఒక దళిత బిడ్డ కంటోన్మెంట్లో పోటీ చేసిండు బీజేపీ తరపుకెళ్ళి. పోటీ చేస్తే 11 కోట్లు ఇచ్చిర్రు పార్టీ. ఆ 11 కోట్లు ఆ క్యాండిడేట్కి ఇవ్వకుండా ఓడగొట్టిన వీనికి ఒక గురువు ఉన్నాడు దొంగ. వాని బొచ్చు గుండు బొచ్చు ఉండదు దానికి. వాడు లుచ్చగాడు. తెల్లాళ్ళెత్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడు. నిన్న ఫ్లెక్సీలు కట్టే కాడ ముస్లిం మైనార్టీకి బిడ్డలా వాడుకున్నారు వీళ్ళు. ఇలా మనం ఏదైనా వాళ్ళని విమర్శిస్తే నువ్వు పాకిస్తానునివి, నువ్వు తీవ్రవాదివి, నువ్వు ఒక అంతకునివి అని మాట్లాడతారు వీళ్ళు ఉచ్చగాళ్ళు. ఈ రామకృష్ణ అన్నటోడు 2023లో సి గణేష్కు పార్టీ పడ్డు 11 కోట్ల దొంగ ఎత్తుకొని ఇంకో నెత్తివిన బొచ్చు లేని ఆ లుచ్చగానికి చెరసగం మంచుకున్నారు ఈ లుచ్చగాడు. ఆ బొచ్చు లేనోడు పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మహేంద్రవిల్స్లో అనేకమైన భూములు కబ్జాలు పెట్టి వసూలు చేసి కప్పం కట్టిన గాడిద కొడుకు ఈ దొంగ రామకృష్ణ అన్నటోడు. ఈ రామకృష్ణ అన్నటోడు దొంగ. అరే రామకృష్ణ, ఈటల రాజేందర్ కాలు గోటికి సరిపోవు. నువ్వు కాదు, నిన్ను ఎవడైతే ప్రోత్సహించిండో నెత్తివిన బొచ్చులేని లుచ్చగాడు ప్రోత్సహించిండో ఫ్లెక్సీలు కట్టు అన్నారు. అరే ఎక్కడున్నారా మీరిద్దరు? వానికంటే నెత్తివిన బొచ్చు లేదు, వానికంటే దిమాకు లేదు, వానికి మైండ్ లేదు, దొబ్బింది. అరే నీకు జుట్టు ఉంది కాదురా రామకృష్ణ, నీకెవరిదే నీకు నెత్తిండా బొచ్చున్నది కదరా. నువ్వన్న కొన్ని మైండ్ ఆలోచించవారా? ఈరోజు సోషల్ మీడియాలో అనేకమైన సోషల్ మీడియా వచ్చిందిరా. నువ్వు అర్ధరాత్రి దొంగలాగా బ్యానర్లు కట్టి ముస్లిం మైనార్టీ పిల్లలు వాడుకొని తెల్లాలెత్తే జై శ్రీరామ్ అంటారు లుచ్చ వాడుకోవాలి. మీరు తెల్లాలెత్తే లుచ్చ మాటలు మాట్లాడితే ఎవడన్నా ఖండిస్తే వాడు పాకిస్తాన్ అంటారు, వాడు ఎవడన్నా మాట్లాడితే తీవ్రవాది అంటారు, వాడు అర్బన్ నక్సలైట్ అంటారు. అరే లుచ్చగాళ్ళు మీరు బ్యానర్లు కడితే ఈటల రాజేందర్కు వెంటిక కూడా కాదు మీతోనే. అరే నెత్తివిన బొచ్చు లేనోడు లుచ్చగా నువ్వు డైరెక్ట్ హైకమాండ్ చెప్పుర్రా. మీరు మగోడైతే, మీరు మగ పుట్టుక పుడితే హైకమాండ్ చెప్పి ఈటల రాజేందర్ నిలగొట్టుర్రి. ఈటల రాజేందర్ మన పార్టీలో వద్దు అని ఆ లుచ్చగాడు నువ్వు పోయి చెప్పుర్రి. నీకు ఎవడైతే వెనక ప్రోత్సహించిండో నెత్తివిన జుట్టు లేని బొచ్చుగాడు వాడు నువ్వు హైకమాండ్ చెప్పి ఈటల రాజేందర్ పార్టీలోకి వెళ్ళి ఎలగొట్టురు అని చెప్పుర్రి. అది చెప్పకుండా ఈటల రాజేందరు బీఆర్ఎస్లో మెడల్ పట్టి ఎలగొడితే బీఆర్ఎస్ పరిస్థితి ఏమైందో తెలిసింది, కేసీఆర్ పరిస్థితి ఏమైందో తెలిసింది. హుజురాబాద్లో బీజేపీ ఓట్లు ఎన్నిరా? 1600, 4000, 5000 ఓట్ల కన్నా ఎక్కువరా మీకు. ఈటల రాజేందరు గవర్నమెంట్ అక్కడ నిలుసుంటే దళిత బంధువులు అనేక పథకాలు పెట్టిన ఈటల రాజేందర్ మొగుళ్ళగా తొడగొట్టి బీజేపీకి వన్నె తెచ్చినోడు. నీ పార్టీలా
అరే బీజేపీలో రాజేందరు అక్కడ పోటీ చేస్తే ఇక్కడ ఇచ్చిర్రు. ఒక రాజేందర్ ఒక్కడే పోటీ చేసిండారా లుచ్చగా రామకృష్ణ? నీకు ఎవడైతే వెనుక బ్యాక్ సపోర్ట్ ఇచ్చినోడు ఎక్కడ నిల్చున్నారా? మల్లవాడు ఆడ ఓడిపోతే ఎక్కడ నిల్చున్నారా? వీళ్ళు ఎంపీలు గెలిచిన వాళ్ళు అందరూ కూడా అందరూ ఎమ్మెల్యేలో పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ ఎంపీలకు గెలిచిర్రా? ఇటలందరూ ఒక్కడికే ఇయ్యలేదు రా లుచ్చగా రామకృష్ణ. ఒక దళితుడు పరశురాముల్ని నీ వెనక ఉంటాడు దొంగ, ఒక మాఫియా నడిపే లుచ్చగాడు రామకృష్ణ, నీ వెనుక ఉండేటోడు వాడు ఒక మాఫియా నడుపుతాడు బీజేపీలో. శాతగానోడు వాడు, వేస్ట్ వాడాడు. వాడు వెనుక ఉంటే నువ్వు బ్యానర్లు కడతారు. వాడు మొగోడైతే సవాల్ చేసి ఈటల రాజేందర్తో పోటీ పడి ఈటల రాజేందర్కు సవాల్ ఇసిరి పార్టీలకి నిలగొట్టువనరా వాడిని. ఈటల రాజేందర్ అప్పుడు పోతాడు, హైకమాండ్ చెప్పి ఈటల రాజేందర్ ఏబట్టి పార్టీ నష్టపోతుంది, గిసడు లుచ్చ మాటలు మాట్లాడి దొంగ బ్యానర్లు కట్టి ఏట్ల రాయి తీయడట, కూట్ల రావు తీయడట, ఏట్ల రావు తీసిండట నీలాంటోడు వానలాంటోడు. ఇలా కూట్ల రౌతు తీయని గాడిద కొడుకులు ఏట్ల రౌతు తీయనికి పోయిండట. బీఆర్ఎస్లో కూడా నీ సామాజ వర్గ పోడే ఈడల రాజేందర్ అంటే ఆయన ఉంటే నాకు మంత్రి పదవి రాదా అని పుండకోరుతనాలు చెప్పి బోకర్ మాటలు మాట్లాడి లత్కోరు మాటలు మాట్లాడి ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి వెళ్ళి లేని ఒక్కొక్క లత్కోరు గారిని ఎంట కట్టుకొని మా సమాజ వర్గాన్ని ఎమ్మడి పెట్టుకొని ఆ ఈటల రాజేందర్ అనేటోడు ఉంటే మాకు మంత్రి పదవి రాదని ఆయన విన అనేక అబండాలు వేసి భూ కబ్జాదారాన్ని ఇది అని అది అని వేసిండు. బీఆర్ఎస్ ఏమైంది? సత్యనాశనం అయిపోయింది. ఈటల రాజేందర్కి ఏమైందిరా? భారతదేశంలో అతిపెద్ద కాన్స్టిట్యూషన్లో 4 లక్షల మెజార్టీతో కొట్టిండ్రా. అంటే ప్రజా మనిషి, ప్రజా ఉద్యోగ నౌక. మీరు ఆకాశం మీద చూస్తారా? నెత్తిన బొస్సులు ఏడోడు నువ్వు, అది మీ ముఖాన్నే పడుతుంది. ఆయన ఏదో క్రెడిబిలిటీ మీరు దెబ్బతీస్తే ఎవరి ముఖాన పడ్డదిరా? మీ ముఖాన పడ్డది. అరే మీరు మనుషులైతే, మీరు మనిషి పుట్టుక ఉడితే నువ్వు కానీ నీ ఎన్నుకున్నాడు నెత్తిన బొచ్చు లేనోడు కానీ ఈటల రాజేందర్ బయటకు పంపుర్రు హైకమాండ్తో చెప్పించి. వీళ్ళు లుచ్చ మాటలు మాట్లాడి ఈ లఫోడ్ మాటలు మాట్లాడి బ్యానర్లు కడితే ఆయన క్రెడిబిలిటీ పోదురా ప్రజల్లో. ఆయన ఆకాశానికి అంత ఎదిగింది. ఇప్పుడు మళ్ళా బీజేపీలు ఎందుకు ఉన్నాడో మరి ఆయనకు కూడా తెలవాలి. ఎంత పొమ్మనంగా పోగబెట్టంగా కూడా ఆయన కూడా ఎందుకు ఉంటుండో మరి ఆయన కూడా అర్థం కావాలి. అది మరి హైకమాండ్ ఆయనకి ఏం చెప్తుంది? శిశుపాలుడు అని కూడా 100 పాపాలు నిండినతనే తల బద్దలవుతుంది అంటారు. మీ నెత్తి మీద బొచ్చు లేనోడు కూడా 100 పాపాలు నిండినాయి. శిశుపాలుడు తల ఎట్లా పలిగిందో 16 బద్దలైందో, మీ నెత్తి మీద బొచ్చు లేని గాడిద కొడుకు కూడా 100 పాపాలు నిండుతున్నాయి. ఇంకా 1, 2 తక్కువ ఉన్నట్టున్నాయి. నీతో 89, 86, 88 అయినాయి. 101 అయితే శిశుపాలుడి తలెట్లా పలిగిందో మీ బొచ్చు లేనోడిని నెత్తి కూడా అట్లనే పలుగుతుంది. ఇది రాసి పెట్టుకోరా రామకృష్ణ. నువ్వు మహేంద్ర విస్లా ఒక సొసైటీలో ఒక పార్కు ల్యాండ్ కబ్జా పెట్టినవురా. నీలాగా ఈటల రాజేందర్ భూములు కబ్జా పెట్టిండారా? పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు తెచ్చిండా ఈటల రాజేందర్? నయా పైసా నన్ను అడిగిండారా? ఈటల రాజేందర్ అంటే ఒక అన్నదాత, ఒక అభయ నాయకుడు. నేనున్న బిడ్డ అని భగవంతుని ఆశీర్వాదం ఇచ్చినట్టుకుంటాడు. నేనున్న బిడ్డ అని ఆశీర్వాదం ఇస్తాడు.
ఈటల రాజేందర్ అంటే. ఈటల రాజేందర్ని విమర్శించే నెత్తివీన బొచ్చులేని గాడిద కొడుకు, నెత్తివీన బొచ్చున్న గాడిద కొడుకు. అరే వాడికంటే దిమాకు లేదురా, వాడి మైండ్ తొప్పిందిరా. నీకేమైందిరా గాడిద కొడుక దొంగ? అరే రామకృష్ణ, నువ్వు బేషరతుగా ఈటల రాజేందర్ కాళ్ళ వినబడపోతే నువ్వు ఈ కంటోన్మెంట్లో ఎక్కడున్నా నేను చెప్పులతో కొడతాం, నిన్ను చెప్పులతో కొడతాం. మీరు హైకమాండ్ చెప్పి హైకమాండ్తో మాట్లాడరా మీ దమ్ముంటే? శాతగాని సన్నాసులారా, సన్నాసి బాడకవు. రామకృష్ణ పరశురాములు అంటే ఆయనని నీకటే ఇక్కటి ఇస్తాను నెత్తిన బొచ్చు లేనోడు 2 కోట్లు ఖర్చు పెట్టించిండ్రా. టికెట్ ఎవరికి ఇచ్చిండ్రా? నీలంటూ దొంగని పెట్టి పార్టీ పండు ఇద్దరు వంచుకున్నారా మీరు. లాస్ట్కు ఆ సి గణేష్ని మోసం చేసిర్రు, పరశురాములు మోసం చేసిర్రు. మీది అరే నేను చరిత్ర చెప్తున్నా. ఈటల రాజేందర్ వలంగా పార్టీ నష్టపోయిందంటే రాకేష్ రెడ్డిని ఎవరెల్లో కొట్టిర్రా? నీ నెత్తిన బొచ్చు లేనోడు. తులమ్మని తీసుకొని నీకు చెల్లి అక్క నీకు పార్టీలను టికెట్ ఇస్తాను తీసుకొచ్చినాడు వర్రా. నీ నెత్తిన బొచ్చు లేనోడు. ఆమె అర్బన్ నక్సలైట్ అని ఆమెకు టికెట్ ఇవ్వకుండా దొర గడిలు బద్దలు పడగొట్టినా, నేను దొర గడిలు బద్దలు పడగొట్టి గద్ద దింపిన నెత్తిన బొచ్చు లేని గాడిద కొడుకు. అదే దొర దగ్గర మోకరీలి ఛాయ అమ్మినోడు రా. నీ నెత్తిన బొచ్చు లేనోడు. ఛాయ పట్టుకపోయి బీజేపీ చైతన్య రథంలో అద్వాన్ వచ్చినప్పుడు ఛాయ అమ్ముకున్నోడు. అదే విద్యాసాగర్ రావు చెప్పిండు. ఏనుగోలు రవీందర్ రెడ్డి ఎట్లా వెళ్ళిపోయిండ్రా? నీ నెత్తిన బొచ్చు లేనోడు వలంగానే. వివేక్ ఎట్లా వెళ్ళిపోయిండ్రా? నీ నెత్తిన బొచ్చు లేనోడు వలంగానే. ఒక్కడైతారా రాకేష్ రెడ్డి ఒక హిందూ. అరే బేతిక్ మహేందర్ రెడ్డి ఆయన కరడు కట్టిన బీజేపీ వాది. ఆయన టికెట్ రాకుండా ఎత్తే ఎట్లా వెళ్ళిపోయిండ్రా? ఈటల రాజేందర్ వాళ్ళంగా ఒక్క వెళ్ళిపోతే అరే రామకృష్ణ నీ కాలకండి నేను మహేంద్ర వెళ్తున్నా శవరసల బొండికే కోసుకుంటారా? ఒక్క ఈటల రాజేందర్ వాళ్ళంగా వెళ్ళిపోయినాడు. ఆయన తెచ్చినోడే పాటలకు కానీ ఆయన వాళ్ళంగా వెళ్ళిపోయిన ఒక్క నాయకులు లేడు. నీ నెత్తిన బొచ్చులేని గాడిద కొడుకు, నీలాంటి అలకదొక్క గాడిద కొడుకు, నీలాంటి దొంగల దగ్గర పెట్టుకొని, నీలాంటి వాళ్ళ షాడిస్టుల దగ్గర పెట్టుకొని వీళ్ళంటే రాజకీయం చేస్తేనే ఈరోజు ఈ గతి పట్టింది పార్టీకి. దయచేసి రామచంద్రరావుకు దండం పెట్టి చెప్తున్నా, పార్టీ అధ్యక్షుడు, మీరు ఇగనన్నా వీడెవడైతే రామకృష్ణరావు వాడు ఉన్నాడో, మహేంద్ర విశ్వ రామకృష్ణ అని ఉన్నాడో వాడిని ఖచ్చితంగా పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసి వాడిని ఎల్లగొట్టి వాని వెనుక ఎవడో వానికి నార్కో టెస్ట్ చేసి వాని వెనుక ఎవడున్నాడు వాడి పార్టీ. నువ్వు కూడా అన్నావు కదా రామచంద్రరావు గారు, మా పార్టీని బదలం చేయడానికి వేరే పార్టీ వాళ్ళు చేసిర్రు అన్నావు. ఎవడా ఇప్పుడు చేసింది? మీ పార్టీ వాడే కదనే. నువ్వు ఎవడు వాని అనుకుని కట్టిపించిండో వాడిని పట్టియకపోతే నువ్వు ఈ రోజు వరకు కూడా సిపి గారికి కానీ కమిషనర్కు నువ్వు ఎవరికి లెటర్ ఇవ్వలే. నీ హస్తం కూడా ఉన్నది రామచంద్రరావు. నువ్వు ఎవరి కొరకు పనిచేస్తున్నావు? నెత్తిన బొచ్చులేని గురించి పనిచేస్తున్నావా? భారతీయ జనతా పార్టీ గురించి పనిచేస్తున్నావా? రామచంద్రరావు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అంక తెలుసుకోలేకపోతే నువ్వు ఇమ్మీడియట్ పార్టీకి సభ్యత్వానికి అరే నీకు రామచంద్రరావు నువ్వు నీ పార్టీని ఎవరు ముంచేది? మీ ఇచ్చ మీరు తోడి బొంద పెట్టుకుంటారు. ఇప్పుడు రామకృష్ణ వినా వాడిని ఎన్నుకున్నోడెవడు, వాడు ముందున్నోడెవడు, వాడు ఈ పార్టీ ఎందుకు అయింది? బీజేపీలో
ఈటల రాజేందర్ వాళ్ళకి ఎవడు వెళ్ళిపోయిండో నువ్వు ప్రూవ్ చేయాలి. రామచంద్రరావు నీ బాధ్యత. నువ్వు కమిషనర్కి చెప్పాలి. నువ్వు లెటర్ ఇచ్చి హైకమాండ్కి పట్టుకపోతే ఈటల రాజేందర్ ఎవరికి చెప్పులు మోసేటోడు కాదురా రామకృష్ణ, రామచంద్రరావు. ఈటల రాజేందర్ ఎవరి చెప్పులు మొయ్యాడు పదవుల కొరకు, వంగంగి కాళ్ళు మొక్కడు పదవి కొరకు. పదవి ఆయన నడుచుకుంటూ వస్తుంది ఆయన పనితనం చూసి. కానీ నీళ్ళంటే లుచ్చగాళ్ళు తయారై రామకృష్ణ ఆ నెత్తిన బొచ్చులేని లుచ్చనా కొడుకు గురించి మీరు పార్టీని నాశనం చేస్తారు. రామచంద్రరావు ఇప్పుడైనా నీకు జ్ఞానోదయం అయితే, నేను ఎవరికి తొత్తు కాదు, నా పార్టీ భారతీయ పార్టీ, నేను మోడీ కింద పనిచేస్తానంటే మోడీకి ఇది తీసుకుపోవాలి, మోడీకి చెప్పాలి. వాళ్ళ పార్టీకి వెళ్ళి వాడిని ఎన్నుకున్నోడిని వీడిని కట్టినోడిని మీరు సస్పెండ్ చేసి పార్టీలకు వెళ్ళి వెళ్ళగొట్టకపోతే రామచంద్రరావు, లేకపోతే నీతి కూడా చేయన్నట్టే. నువ్వు కూడా వాని వెనుక జోలపాట వాడినట్టే. ఖచ్చితంగా నీకు ఇది అవకాశము. నువ్వు ఏ పార్టీ వాడు చేసినని అభండం వేరే పార్టీ వినేసి ఎవడో చెప్పిన మాటిని వేరే పార్టీ నెట్టే ప్రయత్నం చేసినావు నువ్వు రామచంద్రరావు. నువ్వు పార్టీ నిజంగా పార్టీ అధ్యక్షుడు అయితే, నువ్వు పార్టీని కాపాడటం అయితే వాడిని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి, వాడిని పార్టీకి వెళ్ళి నిలగొట్టాలి, వాడిని ఎన్నుకున్న నిలగొట్టాలి, అని ముందున్న నిలగొట్టాలి. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి రామచంద్రరావు గారు. మీరు వెనుక ఎవడెవడున్నాడో రామకృష్ణ గారిని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి, వాడిని జైలు పంపాలి. ఇది హైకమాండ్ చెప్పాలి, వాడిని పార్టీలకి వెళ్ళి నిలగొట్టాలి. వాడిని ఎన్నుకున్నాడు ముందున్నాడు అందరినీ. ఈటల రాజేందర్కి ఏం పరకపడది, వెంట్రిక కూడా పరకపడదు ఈటల రాజేందర్. ఆయన వెనుక జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు. మీలాంటి డిపాజిట్లు ఎన్న వాళ్ళ కాదు. మీరు పోటీ చేస్తే డిపాజిట్ రాదు రామచంద్రరావు. నువ్వు పోటీ చేస్తే నువ్వు ఎవరికో సద్దులు మోసి వేరే పార్టీని నెట్టేసి పబ్బం గడుపుకోకు. ఇప్పుడు నీ పార్టీ కూడా తెలిసింది, నువ్వు ఖచ్చితంగా హైకమాండ్ తీసుకుపోవాలి, నువ్వు పార్టీకి సస్పెండ్ చేయాలి వాడిని రామకృష్ణ గారిని, వాడిని జైలు పంపాలి. జై తెలంగాణ, జై గిల్ రాజేందర్.